నమస్కారం. కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని పాలకొల్లు ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో చింతపర్రు గ్రామంలో శనివారం నిర్వహించిన మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడంతో యువకులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారన్నారు. ఇక్కడే ఉండాలనుకుంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఐటీ కంపెనీలు తెచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వారికి దారి చూపెడతానన్నారు. పారిశ్రామిక అభివృద్ధి లేక నిరుద్యోగం పెరిగి వీరంతా డ్రగ్స్కు బానిసవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వేవర్స్ కి ఎటువంటి నిబంధనలు లేకుండా మీకు ఇల్లు పెద్దగా ఉన్నా 2 కరెంటు బిల్లులు ఉన్నా ఐటీ రిటర్న్స్ ఏమీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ నేస్తం ఇంకా డబ్బులు పెంచి ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంగీకరించి ఉన్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీకు కూడా స్థలం ఉందని చెప్పారు. ఇప్పుడు ఆ స్థలాన్ని చూసి మరి దానికి కూడా అక్కడ కూడా ఒక బీసీ కమ్యూనిటీ హాల్కి మరి అక్కడ కూడా నేను ఒక 10 లక్షల రూపాయలు అక్కడ కూడా మంజూరు చేసిస్తానని చెప్పి మీకు కూడా తెలియజేసుకుంటూ, దయవుంచి మీరందరూ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను చింతపర్రు గ్రామానికి మంచినీరు ఇవ్వాలి. మంచినీరు ఇవ్వాలంటే మీ గ్రామానికి నాకు తెలుసుండి 1,50,00,000 అవుతుంది. అదేవిధంగా మీకు డ్రైనేజీ నిర్మాణం చేసేవాలి, అది కూడా మరి రేపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి వెళ్ళాలి మనం. అట్లా వెళ్తే నాకు తెలుసుండి అదొక 2 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అవుతుంది. అదేవిధంగా అక్కడ అంబేద్కర్ ఏదైతే విగ్రహానికి పార్లమెంట్ నమూనా అని చెప్పాం, దానికి ఒక 25 లక్షలు 20 లక్షలు అవుతుంది. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ మండలం ఇలపర్రు శివారు గుడిపాడుకు చెందిన పలువురు మహిళలు, యువకులు ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరికి ఆయన పార్టీ కండువా కప్పి అభినందించి మాట్లాడారు. దండు పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ జీవన రంగాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తే ఉన్న వాళ్ళందరూ ఆట అయిపోయి కదా. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం కానూరు గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు శనివారం గడప గడపకు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. గ్రామ సర్పంచ్ భావన మధు అధ్యక్షతన జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆలమూరు మండలం సూర్యారావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం తెల్లవారుజాము నుండి భక్తులు ఉభయ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాలు నోము నోచుకునే భక్తులు ఆలయం ఆడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులను తీర్చుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన దర్శనాలు రాత్రి 9 గంటల వరకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ జిల్లాల నుండి ఆర్టీసీ అధికారులు ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా వార్తలు. మరింత న్యాయ విజ్ఞానాన్ని పొందడానికి న్యాయమూర్తులకు వర్క్షాపులు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జ్ బి కృష్ణమోహన్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తమ కుమార్ అధ్యక్షతన జిల్లాలోని న్యాయమూర్తులకు వివిధ అంశాలపై శనివారం నిర్వహించిన వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
చట్టం స్థూలమైన విధానపరమైన న్యాయ విజ్ఞానంతో న్యాయమూర్తులను సన్నద్ధం చేయడానికి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టిషన్, మార్టిగేజ్, మనీ డిక్లరేషన్, ఇంజెక్షన్ చట్టాలపై ఎప్పటికప్పుడు మారుతున్న సవరణలపై అవగాహన కలిగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి రామ్గోపాల్ తదితరులు పాల్గొన్నారు. Discuss some of the important subtopics in the main topics by refreshing our memory, just to have a glance of the overall view of the provisions of law. Of course, we deal in day out by way of hearing different varieties of cases dealing different subjects. That is true, but this kind of refreshing our memory with respect to the subject we deal in and day out, it would enhance our memory and skills to meet the day-to-day's requirement as judicial officers and judges at various levels. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా గడిచిన 17 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 1,52,94,247 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో శనివారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల కానుకల రూపేణా 320 గ్రాముల బంగారం, 3 కేజీల 392 గ్రాముల వెండి లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలిపారు. అలాగే రద్దయిన 500, 1000, 2000 రూపాయల నోట్లు వచ్చినట్లు చెప్పారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. ఇది ఇలా ఉండగా స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యాత్మక గ్రామాల్లో సైతం శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించి పోలింగ్ శాతాన్ని పెంచాలి. అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. తణుకు ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. 20, 21వ వార్డుల్లో ప్రచారం. తణుకు పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నేతలదే పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు మసీదులో నమాజుతో నిమగ్నమైన ముస్లిం సోదరులు. సర్వేజన సుఖినో భవంతు అంటూ అల్లాకు ప్రార్థనలు. పెంటపాడు గ్రామంలో పల్లెపోరులో పాల్గొని ఓట్లు అభ్యర్థించిన తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే యువతకు మెండుగా ఉద్యోగావకాశాలు పాలకొల్లులో ప్రకటించిన ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. కొత్తవారు చేరడం వల్ల వైసీపీకి పెరుగుతున్న బలం హర్షం వ్యక్తం చేసిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. కానూరు గ్రామంలో గడప గడపకు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. వెంట ఉన్న సర్పంచ్ భావన. ఆలమూరు మండలంలో అమ్మవారిని దర్శించి విజయం కోసం పూజలు చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న 7 శనివారాల నోము భక్తులు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కొనసాగిన దర్శనాలు. న్యాయ విజ్ఞానాన్ని పెంచుకునేందుకు దోహదపడుతున్న న్యాయమూర్తుల వర్క్షాప్లు ఏలూరులో వెల్లడించిన హైకోర్టు జడ్జి కృష్ణమోహన్. ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా 17 రోజులకు వచ్చిన 1,53,00,000 రూపాయల ఆదాయం వివరించిన కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.